పురిటి స్నానం గురించి చెప్పాలి. ఇది అండర్ వెయిట్ బేబీ 35 వీక్స్కి డెలివరీ అయింది. 2 kg ఉంది బర్త్ వెయిట్. ఇవాటికి 2.2 kg వచ్చింది. మొన్న నేను వీడియో చేశాను కదా డైపర్ లో టాల్క్ అది వేయకండి అని. ఆ బుడ్డి బేబీ అయింది కూడా ఇది. వాళ్ళ అమ్మ ఏంటంటే ఇప్పుడు పిడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళొచ్చారు, మన పిడియాట్రిషియన్ దగ్గరికి. బర్త్ వెయిట్ వచ్చేదాకా బాత్ ఇవ్వద్దు అని. ఇప్పుడు నాతో వీళ్ళు బేరాలు ఆడుతున్నారు అనమాట. అంటే ఒక్క స్నానం కూడా చేయకూడదా అని. ఎప్పుడైనా సరే బెటర్ సేఫ్ దాన్ సారీ. అర్థమైందా? డాక్టర్లు ఎలా చెప్పారో అలా వినాలి కదా. ఎందుకు అట్లాగా? ఆ పురుటి స్నానం ఆకులు ఏవో వేసి అన్నీ చేస్తారు, అదేనా? అండర్ వెయిట్ బేబీకి ఎక్కువ హీట్ లాస్ అయ్యే రిస్క్ ఉంటుంది. మీరు బాత్ ఇచ్చినప్పుడు టెంపరేచర్ లాస్ అవ్వటం, దానివల్ల మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ రావడం అవుతుంది. ఏం సెంటిమెంట్లు? పురుటి స్నానం అంటే ఆ రోజు కొంచెం క్లాత్ తుడిచేయచ్చు కదా, చేసేసాం అనేసుకోవటమే. అది పాటించినట్టు ఉంటుంది, డాక్టర్ ఇన్స్ట్రక్షన్ కూడా ఫాలో అయినట్టు ఉంటుంది. ఓకేనా? ఒక సర్టన్ వెయిట్కి వస్తే కానీ బేబీకి ఎక్కువ బాత్ ఇవ్వకూడదు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ లో బర్త్ వెయిట్ బేబీస్, ప్రీటర్మ్ బేబీస్ పిడియాట్రిషియన్ ఏం చెప్తారో అది పాటించాల్సిందే. కొంచెం కూడా డివియేట్ అవడానికి లేదు. ఓకేనా? పిడియాట్రిషియన్ చెప్పింది కరెక్టా కాదా, ఏమైనా డివియేట్ అవ్వచ్చు అని గైనకాలజిస్ట్తో బేరాలు పెట్టకండి. ఓకేనా? వాళ్ళు చెప్పింది వింటేనే బేబీ బాగుంటుంది.